హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా మేనిఫెస్టేషన్ గురించి విన్నారా? అసలు మేనిఫెస్టేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో మీకు తెలుసా? చాలామంది ఈ రోజుల్లో మేనిఫెస్టేషన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎలా అంటే, మీరు మేనిఫెస్టేషన్ చేయండి మీకు డబ్బులు వచ్చేస్తాయి, మేనిఫెస్టేషన్ చేయండి మీకు ఇల్లులు వచ్చేస్తాయి, మేనిఫెస్టేషన్ చేయండి మీకు జాబ్స్ వస్తాయి, ఇలా అని చెప్పేసి చాలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు. మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చెప్తా. మేనిఫెస్టేషన్ మీన్స్ మీకు ఏదైతే గోల్ ఉంటుందో ఆ గోల్ గురించి పదే పదే ఆలోచించడం, ఆ గోల్ని విజువలైజేషన్ చేసుకోవడం, మీరు అది అయినట్టు విజువలైజ్ చేసుకోవడం, తర్వాత మీరు ఆ గోల్ కోసం పనిచేయడం, ఇదే మేనిఫెస్టేషన్. చాలామంది మీ గోల్ ఏంటో మీరు దాన్ని విజువలైజేషన్ చేసుకోండి, మీరు అది అయిపోతారు అంటారే తప్ప మీరు పని చేయండి అని మాత్రం ఎవరు చెప్పరు. మేనిఫెస్టేషన్లో మీరు విజువలైజేషన్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మీరు పని చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు పని చేయకుండా ఇంట్లో కూర్చొని మేనిఫెస్టేషను విజువలైజేషను కూర్చొని చేయమన్నారు కదా అనేసి 4 గంటలు లేచి కూర్చొని మెడిటేషన్ చేస్తూ విజువలైజేషన్ చేసుకోవడం ఒక్కటే కాదు. మీకు అది ఎందుకు విజువలైజేషన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మీరు రేపు పొద్దున ఎలా ఉండబోతారో, ఎలా ఉంటారో, అసలు మీరు అలా ఉన్న తర్వాత ఆ వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందో అది జస్ట్ అనుభవించడానికి మాత్రమే. అది అనుభవిస్తే మీరు ఎంత సంతోషంగా ఉంటారో అనే దానికోసం మాత్రమే. ఎగ్జాంపుల్, నేను ఒక కారు ఉంది, నాకు కారు కావాలి, నేను ఆ కారు కోసం నేను మేనిఫెస్టేషన్ చేస్తున్నా, విజువలైజేషన్ చేసుకుంటున్నా. నేను ఆ కార్లో కూర్చుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. నా కారు నా ఇంటి ముందు ఉంటే నేను ఇట్లా బయట వచ్చి నా కారుని చూస్తుంటే నేను ఎంత హ్యాపీగా ఉంటాను అనేది విజువలైజేషన్లో మనం ఆ కారుని చూస్తున్నంతసేపు మనం ఎంత హ్యాపీగా అయితే ఉంటామో ఆ హ్యాపీనెస్ కోసం మనం పని చేయాలి. ఓన్లీ విజువలైజేషన్ చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఆ హ్యాపీగా ఉండడానికి మనం ఆ కారు కొనుక్కోవడానికి మనకి ఏది సూట్ అవుతుందో, మనం ఏ పని చేస్తే సూట్ అవుతుందో, మనం ఎన్ని లక్షలు పెట్టి కారు కొనాలనుకుంటున్నాం, ఏ కలర్ కొనాలనుకుంటున్నాం అనేది పర్ఫెక్ట్గా విజువలైజేషన్ చేసి తర్వాత స్టెప్లో నువ్వు దానికోసం పని చేయాలి. పని చేయకుండా నువ్వు సంవత్సరాల కొద్దీ విజువలైజేషన్లు చేసినా, నువ్వు సంవత్సరాల కొద్దీ మేనిఫెస్టేషన్లు చేసినా, నువ్వు రాసినా అది జరగదు. నువ్వు మేనిఫెస్టేషన్ దేనికోసం చేస్తున్నావు అంటే, నువ్వు పర్ఫెక్ట్ క్లియర్ ఒక డైరెక్షన్ క్లియర్గా ఉంటుంది మేనిఫెస్టేషన్లో. నేను ఈ కారు కొనాలనుకుంటున్నా అనేది ఒక నా గోల్ అనేది ఒక మేనిఫెస్టేషన్, అంటే ఒక డైరెక్షన్, క్లియర్ డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్లో నువ్వు ఆ కార్ని కొన్నట్టు, ఆ కార్ తోలుతున్నట్టు, ఆ కార్ మీ ఇంటి ముందు ఉన్నట్టు ఒక విజువలైజేషన్ చేసుకుంటావు. అది విజువలైజేషన్. తర్వాత నువ్వు దానికోసం పని చేయాలి, యాక్షన్. దానికోసం నువ్వు పని చేస్తేనే నువ్వు ఇంతకుముందు ఏదైతే విజువలైజేషన్ చేసావో, నీకు ఏది కావాలనుకుంటున్నావో, నీ గోల్ ఏంటో అనేది నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. ఇది మేనిఫెస్టేషన్కి పర్ఫెక్ట్ మీనింగ్. చాలామంది ఇంత బోల్డ్గా ఇంత ఓపెన్గా చెప్పరు. పని చేసుకోండి అని చెప్తే ఎవరికి నచ్చదు. ఓపెన్గా చెప్పాలంటే పని చేసుకోండి మీకు డబ్బులు వస్తాయి, మీరు ఈ పని చేసుకుంటే ఈ డబ్బులు వస్తాయి, ఈ పని చేసుకుంటే ఈ డబ్బులు వస్తాయని ఎవరు చెప్పరు. ఎందుకంటే పని చేసుకోవడం మాకు తెలీదా అంటారు. చాలామందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే, మేనిఫెస్టేషన్లో విజువలైజేషన్ ఎంత ఇంపార్టెంటో యాక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ మేనిఫెస్టేషన్లో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. నువ్వు విజువలైజేషన్ చేసుకుంటున్నావు అంటే నువ్వు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే, నువ్వు ఒక పర్టికులర్ థింగ్ పైన కావచ్చు, పర్టికులర్ గోల్ పైన కావచ్చు, నువ్వు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే నీకు అంత పిక్చర్ ఇక్కడ కనిపిస్తుంటుంది. అర్థమవుతుందా? ఆ పిక్చర్ ఇక్కడ కనిపించినప్పుడు నువ్వు దానికోసం పనిచేసావు అనుకో, 100% సక్సెస్ వస్తుంది. ఎందుకంటే నీ కాన్సన్ట్రేషన్ ఉంది, నువ్వు ఒక గోల్ ఉంది,
నీకు దానిపైన ఒక మంచి కాన్సన్ట్రేషన్ ఉంది, నువ్వు ఒక మంచి బాగా విజువలైజేషన్ చేసి ఒక మంచి పిక్చర్ ఇక్కడ నడుస్తుంది, నువ్వు జస్ట్ ఇంకా యాక్షన్లో దిగితే నీకు ఆటోమేటిక్గా అది ఫుల్ఫిల్ అయిపోతుంది. నేను మేనిఫెస్టేషన్ చాలాసార్లు చేసుకున్నా. నేను మేనిఫెస్టేషన్ ఫస్ట్ స్టార్టింగ్లో నేను కూడా ఇలాగే విజువలైజేషన్ చేస్తే సరిపోతుంది, మనకు డబ్బులు వచ్చేస్తాయి, మనకి అన్నీ వచ్చేస్తాయి అన్నీ చాలాసార్లు నేను మేనిఫెస్టేషన్ విజువలైజేషన్ చేశాను. కానీ అవేవి వర్కౌట్ అవ్వలేదు, వర్కౌట్ అవ్వవు కూడా. ఎందుకంటే ఇక్కడ కూర్చొని అది కావాలి ఇది కావాలంటే అది రాదు. అనుకోవచ్చు చాలామంది, ఒకప్పుడు ఋషులు ఇక్కడ కూర్చొని దేవుణ్ణి రమ్మన్నారు, వాళ్ళకి కావాల్సింది కూర్చున్న చోటుకి వచ్చాయి అనేసి చాలామంది ఇట్లా కూడా చెప్తుంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అప్పుడు కాలం వేరు, అప్పుడు మనుషులు వేరు, అప్పుడు ఉన్న పద్ధతులు వేరు, అన్నీ వేరు. ఇప్పుడు నువ్వు ఒక ఋషిలాగా కూర్చొని ఒక 5 నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు 100 చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఆ 100 చెడ్డ ఆలోచనలు నీ మైండ్ని డైవర్ట్ చేస్తాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ అట్లాంటి పనులు చేస్తుంటాం, కాబట్టి మనకి అట్లాంటి మైండ్ సెట్ మనకు ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. మనం ఋషులు కాదు. ఈ కాలంలో మీరు ఇప్పుడున్న కాలంలో థింక్ చేయండి, మనం ఋషులు కాదు, మనము అట్లాంటి వాళ్ళం కాదు, వాళ్ళు చాలా చాలా మంచోళ్ళు, మనం మంచోళ్ళం కాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మేనిఫెస్టేషన్ ఒక పర్ఫెక్ట్ వేలో మేనిఫెస్టేషన్ చేసుకోండి. అంతేగాని కూర్చొని ధ్యానం చేసి మనకు డబ్బులు వస్తాయంటే మాత్రం నమ్మొద్దండి, సరేనా? కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, నేను కొన్ని టెక్నిక్స్ ఫాలో అయ్యా. ఆ టెక్నిక్స్ ఎన్ని టెక్నిక్స్ చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా లాస్ట్కి మనం పని చేసుకోవాలి. మనం పని చేసుకుంటే తప్ప మన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు. ఇది మాత్రం క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ప్లస్ యాక్షన్, ఈ 3 ఉంటేనే మీకు మీ గోల్ అనేది మీరు అచీవ్ అవుతారు. ఇది నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా డౌట్స్ కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన ఐడియాస్ కావచ్చు, ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎలాంటి కామెంట్ పెట్టినా నేనైతే ఫీల్ అవ్వను, ఎందుకంటే నా వే ఆఫ్ థింకింగ్ వేరు, మీ వే ఆఫ్ థింకింగ్ వేరు, కాబట్టి నేను దాన్ని పాజిటివ్ వేలోనే తీసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.